దేవుడు అల్పురానే నన్ను ఈరోజు ఈ రకంగా నిలబెట్టుకున్నందుకు నేను దేవుడికి ఎంతగానో రుణస్థిరాలై ఉన్నాను. నాకు ఇచ్చిన మాట, సిలువలో పలికిన మొట్టమొదటి మాట క్షమావాకు. లోకాసు వార్త 23 అధ్యాయం 33 నుంచి 35 వరకు ఈ రకంగా రాయబడి ఉన్నది. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగన గనక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చీట్లు వేసి. దీని ముందు ప్రభుని మరి ఏ రీతిగా సిలువ వేశారో మనం కొన్ని మాటలు విషయాలు తెలుసుకుందాము. 13వ వచనం నుంచి 26వ వచనం వరకు ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ కాలంలో రోమ సైన్యము ఎంతో ఘోరమైనదంట, ఎంతలో కఠినాత్ములుగా ఉండేవారంట. అయితే ప్రభుని వారు సిలువ వేయాలని ఎప్పటి నుంచో వాడి హృదయాల్లో ఆలోచన కలిగి ఉన్నారంట. ఏదో రకంగా ఆయనలో ఏదో తప్పు వెతికి ఎలాగైనా సిలువకు అప్పగించాలని వాడు ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నారంట. అయితే ఏ తప్పు కనపడపోయినప్పటికీ కూడా ఆయన్ని పట్టుకుని సమాజ మందిరంలో అధికారం ముందు ఆయన పట్టుకుని ఒక రాత్రి అంతా యెరూషలేము వీధుల్లో వీధి తిప్పారంట. న్యాయపాసం అన్న కైప హేరోదు దగ్గర కూడా తిప్పినట్లుగా మనం లేఖనాలు వింటున్నాము. వారి ఎవరి దగ్గర న్యాయం జరగలేదు, తీర్పు జరగలేదు. అయితే పిలాతు వద్దకు పంపించారు. పిలాతు ఈ మనిషిని అందు ఏ నేరము సిలువ వేసే నేరం ఏమీ నాకు కాపాడలేదు, ఇతనే విడుదల చేస్తాను, శిక్షించి విడుదల చేస్తానని చెప్పని వారితో అన్నప్పుడు వారు అతను విడుదల చేయొద్దు, పరపానే మాకు విడుదల చేయాలని వారు ఒకే పెట్టుగా మాట్లాడినట్టుగా మనం పిలుచున్నాము. వారి కేకలు పెద్ద కేకలు వేసి సిలువేయమని చెప్పని ఒకటే కేకలు వేశారంట. చివరికి వారి కేకలే నెగ్గాయంట. అప్పుడు పిలాతు క్రీస్తుని వారికి అప్పగించే సిలువేయటకు ఆయన్ని తీసుకెళ్తున్నట్టుగా కూడా మనం లేఖనాలు వింటున్నాము. మరి ప్రపంచంలో ఎంత తప్పు చేసిన వారికైనా కూడా పగలు తీర్పు జరుగుతుంది న్యాయస్థానంలో. మరి ప్రభుకైతే రాత్రే తీర్పు జరిగిందంట. ఆ తీర్పు కూడా ఎలాగా ఒక్క విధంగా కాదు, నలుగురి మధ్య తీర్పు జరిగినట్లుగా పిలుచున్నాము. ఆయన యెరూషలేము వీధుల్లో కొట్టి తిప్పి చివరికి ఉదయం 9 గంటలకి ఆయన్ని సిలువ వేశారంట. సిలువ వేసినప్పుడు 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువ మీద ఉన్నారు. అయితే 6 గంటలైనా సిలువ శ్రమ అనుభవించారు. ఏ విధంగా అనుభవించారంటే మన వెనకున్న ఫ్లెక్సీలో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదివిన వచనాలన్నీ మన వెనకున్న ఫ్లెక్సీలో ఇమిడి ఉన్నాయి. దాన్ని మనం గ్రహించుకుంటే చాలా మనకు అర్థమవుతుంది. మన లెట్టి వేసినప్పుడు ఫస్ట్ 2-3 రోజులు వచ్చినప్పుడు ఆ ఫ్లెక్సీని చూడంగానే నాకేదో మనసులో కలవరము, ఒక భయమేనైతే కలిగింది. అసలు చూడలేకపోయాము ఆ పటాన్ని. అయితే దేవుడు ఇన్ని శ్రమ పడ్డాడని చెప్పని మనము 14 రోజులు సిలువ ధ్యానాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిరోజు సేవకు వచ్చి ఎంతో అమూల్యమైన వాక్యాలు బోధించారు మనకి. మరి మన వాక్యము వెంటమట్టే కాదు, గ్రహించుకునే శక్తి కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలాగే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎంత చేసినా కూడా ప్రభు ఇంకా వారి కోసమే ప్రార్థిస్తున్నాడు. వీరు ఏం చేస్తున్నారు కూడా వీరు ఎరగట్లేదు. వీరు క్షమించమన్నారు కానీ వీరు శిక్షించు, నా కొరకు వీడు నేనేం చేయకపోయినా కూడా నన్ను ఎన్ని శ్రమలు పెడుతున్నారు, సిలువ మరణాన్ని కూడా అప్పగించారని చెప్పని ప్రభు మాట్లాడలేదని క్షమించమని ప్రభుని ఇంకా వేడుకుంటున్నారు. తర్వాత ఆయన వస్త్రాలు కూడా పంచుకుంటారు, చీట్లు వేసుకున్నారంట. ప్రభు కొన్నది ఎలా లోకంలో ఆ వస్త్రాలు చెప్పులు తప్ప ఇంకేమీ లేవంట. నక్కలకు గురియాలు ఉంటాయి, ఆకాశ పక్షులు పూలు ఉంటాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకుంటూ పోయినా నా స్థలం కానీ ప్రభుకి నాకు ఒకంత స్థలం కూడా లేదని చెప్పని మనకి లేఖనాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు క్షమాపణ అనే దాంట్లో ఎంతో అర్థం ఉంది, ఎంతో సమాధానం ఉంది, ఎంతో పశ్చాత్తాపం ఉంది. మనం అర్థం చేసుకుంటేది ఒక మాట మనం ఏదో తప్పు చేసినప్పుడు ఫస్ట్ వాడేది ఆ మాట,
క్షమించు అని చెప్పని అంటాను. క్షమించు సరే అయిపోయిందిలే అన్నప్పుడు మన మనసు ఎంతో తేలికపడి ఊరపడుతుంది. అలాగే సమాధానం, ప్రభు సమాధానం కోరుకున్నాడు కానీ మరి ఇంకా ఎలాంటి ఎవరిని శిక్షించాలని కూడా కోరుకోలేదు. అలాగే ప్రభు శిలువ మీద ఉండి కూడా మన కొరకు ప్రార్థించాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. మనుషు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన కూడా తండ్రి ఉన్నాడు. అందుకని తండ్రి అని పిలిచి, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు, వీరిని క్షమించమని చెప్పని ప్రార్థించాడు. శిలువ మీద ఉండి కూడా 7 మాటలకి ప్రార్థించాడు ప్రభు. అంతేగాని ఎవరిని దూషించలేదు, ఎవరిని శిక్షించలేదు, ఎవరి మీద కూడా సనగలేదు, కొనగలేదు. మరి మనమైతే ఏదైనా చిన్న సమస్య జరిగిందంటే ఎవరన్నా వచ్చి మాట్లాడినా కూడా మన మనసు ఎంతో విఫలమైపోయి అసలు మాట్లాడటా కూడా మనసు ఇష్టపడినట్టుగా మన మనసు అంత భారంగా బరువుగా ఉంటారు. ప్రభు అయితే అలా చేయలేదండి. ఎంతో శ్రమలో ఉన్నప్పటికీ తండ్రి వీరిని క్షమించు, వీరు ఏం చేస్తున్నారో వీరికే తెలియట్లేదు అని చెప్పని సంబోధిస్తున్నాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు, పెద్దలు కూడా ఏదైనా చేసినప్పుడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని చెప్పని అంటాము. అలాగే ప్రభు కూడా వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియట్లేదు, వీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అని చెప్పని వాక్యాన్ని ప్రభు పశ్చాత్తాపం కొరకే మాట్లాడుతున్నారు, క్షమాపణ కొరకే మాట్లాడుతున్నారు. సిలువ ఎదురుకు వచ్చిన ఎవరైనా ముందుగా కోరేది క్షమాపణ. ఇప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ముందుగా మనం ఏమనుకుంటాం, తండ్రిని ఆశీర్వదించి దీవించు, నన్ను కాపాడు అనుకుంటాం తప్ప మన పాపాలు బట్టి మనము మాట్లాడుతాం. మన దేవుడి ఎదురు మన పాపాలు ఒప్పుకోమని, అలా ఒప్పుకుంటే క్షమించే దేవుడు ఉన్నాడని కూడా మనము గ్రహించుకున్నా కూడా పాపాలు ఒప్పుకోము. దావీదు భక్తులు అంటారు, నా పాపములు ఒప్పుకొనక నేను దేవుడి దగ్గర ఒప్పుకున్నానని చెప్పని తన లేఖనాల్లో రాయబడి ఉంది. అలాగే తర్వాత 51 కీర్తన భాగం 51 అధ్యాయం అంతా దావీదు పాపం చేసినప్పుడు రచించిన అధ్యాయం అదంతా. ఆ పాపాన్ని బట్టి దేవుని క్షమాపణ అడిగాడు. అయితే దేవుడు క్షమించినట్టుగా కూడా క్షమించే దేవుడై ఉన్నాడు. మనం ఎంత గొప్ప రక్షణ కలిగిన దేవుని క్షమాపణ లేదే మనము క్షమింపడం. ఎందుకంటే ఆయన శివ రక్తంతో మనల్ని కొన్నాడు. ఆయన రక్తమే మనకి రక్షణ. ఆయన తప్ప మనం రక్షించేవారు ఎవరు కూడా ఈ లోకంలో లేరని కూడా మనము గ్రహించుకోవాలి. అలాగే యెషయా గ్రంథం 55:9 చూస్తే రక్షణ నేరకుంటున్నట్లు యెహోవా హస్తం కురుస్తాలేదనే వాక్యం ఉంటుంది. అది మన యెహోవా హస్తము కురుసు కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. అయితే మన పాపాలు మనకే దేవుడికి అడ్డుగా ఉండటం వల్ల మన పాపాలు క్షమింపబడలేదు. మన పాపాలు ఒప్పుకోకపోతే మన మీద పాపాలు అలాగే ఉండిపోయాలి చెప్తా. అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మనకు మారు మనసు కలుగుతుంది, మన మనసు నెమ్మది పడుతుంది, మనకి ఎంతో పశ్చాత్తాపం కూడా కలుగుతున్నట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఇంకా మరి పక్షవాయు గల ఒక మనిషిని తీసుకొచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు, ఈ పక్షవాయువు నేను స్వస్థపరచానని చెప్పి అనలేదు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని చెప్పని సమాధానముగా పెట్టమని చెప్పని పక్షవాయువు అంతా చెప్పినట్లుగా కూడా వింటున్నాం. అలాగే మరి ఇంకా ఎన్నో లేఖనాలు ప్రభు మనకి అనుగ్రహించాడు. అది క్షమాపణ బట్టి క్షమించే గుణం మనలో ఉండాలి. మనం క్రైస్తవులు కాబట్టి కొంతైనా అన్నిలోనే కాకుండా కొంతైనా మనం క్షమించే మనసు మనలో ఉండాలి. అలాగే మన శత్రువులను ప్రేమించే మనసు కూడా మనలో ఉండాలని దేవుడి లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. మన శత్రువుని మనం ప్రేమించకపోతే మనకి క్షమాపణ అనేదే ఉండదంట. అలాగే పశ్చాత్తాపం కూడా ఉండదు. ఒక మాట అంటే మనం మనుషులు కాబట్టి అది మానవ సహజం. ఎవరైనా మాట్లాడినప్పుడు నేనెందుకు కూరుకోవాలి అని చెప్పానంట. మరి మన ప్రభు అయితే అలాగ అనలేదు కదా. ఎంతలో శిక్షించినా ఏం చేసినా కూడా ఓర్చుకున్నాడు, వారిని క్షమించినట్టుగా కూడా మనము ఈ రోజున వినుస్తున్నాము. అలాగే మన దోషాలు పాపాలు ఎంతటివైనా కూడా ఎంత మునిపోటుగానే ఉన్నా కూడా ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు. మరి రోజు శుక్రవారం మహా శుక్రవారం కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ రోజు ఎంతో సత్తాప దినంగా మనం మాట్లాడుకుంటాం.
మరి గొప్ప అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ చనిపోయినప్పుడు ఆ రోజు సంతాప గడియలుగా ప్రకటిస్తారు. మరి అయితే మన ప్రభు చనిపోయిన ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని ఎందుకు అనుకుంటున్నా? ఎందుకు ఈ లోకంలో ఈ మాట వచ్చింది? దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, ఆయనలో ఉన్న నీతిని బట్టి, రక్షణ బట్టి, సాత్వికాన్ని బట్టి కూడా దేవుడికి ఈ రోజు గుడ్ ఫ్రైడే అన్న మాట లోకం అంతా ఉచ్చరించిందట. మనమే కాదు, సర్వ లోకానికి ఈ మాట నామకార్థం అయిపోయింది. మరి ఎవరైనా ఇంట్లో పోయినప్పుడు ఆ రోజు మనం ఎంతో దుఃఖంతో ఉంటాం. అయితే మరి ఈ రోజు మన ప్రభువు చనిపోయిన రోజు మనం గుడ్ ఫ్రైడేగా మనం ఎంచుకున్నాం. ఎందుకంటే శిలువలో చనిపోకపోతే ఆ మరణయాగము చెయ్యకపోతే మనకు రక్షణ లేదు, మన పాపాలకి క్షమాపణ లేదు. అందుకు కాబట్టి ఆయన లేఖనాల ప్రకారము చనిపోవలసి ఉన్నది. కాబట్టి మనుషుల కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలన్నీ క్షమించాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు. అలాగే ప్రభు చనిపోయినప్పుడు కూడా ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. అలాగే సూర్యుడు అస్తమించాడు, గాఢాంధకారం కలిగింది, దేవాలయం తెర చిరిగిపోయింది. ఇన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. అలాగే స్వస్థ కార్యాలు కూడా ఎన్నో చేశాడండి. గుడ్డివాణ్ణి నెత్తివాణ్ణి ఎంతనో ప్రభు ముట్టి బాగు చేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు వల్ల మనము పొందుకున్నాం. మరి అలాగే ఇంకా చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి. పాపం చేసిన స్త్రీ ఉంటే మనందరికీ తెలిసిన విషయాలే. ఆ స్త్రీని తీసుకొచ్చి ప్రభు ఎదుట నిలబెట్టినప్పుడు మీలో పాపం లేని వాడు ఆ మీద రాయేయమన్నారు. అయితే ఎవరు వేయకుండా ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మ, ఎవరో నీ మీద రాయి వేయలేదా? అయితే నేను కూడా వెయ్యలేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పన్నాను. లేదు, ఈ పాపములు క్షమింపబడ్డావని అప్పుడు కూడా మాట వాడాడు. క్షమించబడిన అన్న మాటలో మరి చాలా విలువైన అర్థం ఉంది. ఈ మొట్టమొదటి మాటలో కూడా ఎంతో విలువైన భావం ఉంది. ఈ మొట్టమొదటి మాటలే కాదు, 7 మాటలు కూడా ఎంతో విలువైన మాటలు. మనం గ్రహించుకుంటే చాలా అర్థంగా ఉంటుంది. అలాగే ప్రభు కూడా మన సుమారుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ పనులన్నీ చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చారని చెప్పి శిష్యులు అడిగినప్పుడు మనిషి కుమారుడు భూమి మీద క్షమించడానికి అధికారం ఉందని చెప్పని శిష్యులకి తెలియజేశాడు. అలాగే ఇస్కరియోతు ప్రభుని అప్పగించడానికి 30 వెండి నాణాలు తీసుకున్నప్పుడు ప్రభుని శిక్షించడం చూసి తన హృదయంలో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నిరపరాధిని నేను అప్పగించానని చెప్పని పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణేలు దేవాలయంలో పెద్ద వ్యర్థ పెట్టేసి వెళ్ళి గురివేసుకుని చనిపోయినట్టుగా కూడా మనం లేఖనాలు తెలియజేస్తున్నాం. అక్కడ పశ్చాత్తాపడ్డాడు, తన హృదయంలో నొచ్చుకున్నాడు. ముందేమో దేవుని అప్పగించాలనుకున్నాడు, అయితే తన హృదయంలో నొచ్చుకుని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడటం కూడా చాలా విలువైన విషయం అది. అలాగే పేదలు అంటాడు ఒకసారి ప్రభుని, ప్రభువా, నా ఎడలను సహోదరులు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాను? 3 సార్లు అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, 3 సార్లు కాదు, 77 సార్లు బట్టి నువ్వు క్షమించవచ్చు అని చెప్పని ప్రభు పేదరికి తెలియజేశాడు. అలాగే ప్రభుతో తిరిగిన శిష్యులు కూడా ఆయనతో తిరుగుతా చేస్తా కూడా చివరికి ఆయనే రాళ్ళతో కొట్టినట్టుగా కూడా మనం లేఖనాలు విలుస్తున్నాము, చదువుతున్నాము. అలాగే ఇంకా అనేకమైన కార్యాలు ప్రభు మన పట్ల చేశాడు, కానీ అది మనము గ్రహించుకోము. మరి ఒక్క విషయం ఏంటంటే, పాపం చేశాము, ప్రభు క్షమించాడు అని కొద్ది రోజులు మంచుకుంది, మళ్ళా పాపానికే తిరిగి చేస్తే అది సరైన పద్ధతి కాదు. అలాంటప్పుడు ప్రభు కూడా క్షమించే అవకాశం ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. క్షమింపబడినప్పుడు మరలా మనం పాపం జోలికి వెళ్ళకూడదు. అలాగే సమరయ స్త్రీని కూడా ఎన్నో పాపాల నుంచి క్షమించినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నారు. అలాగే మీ శత్రువుని ప్రేమించి ద్వేషించిన వారి వరకు ప్రార్థన చేయడానికి కూడా ప్రభు మనల్ని హెచ్చరించాడు. మనం శత్రువులు ఎవరైనా ఉంటే వారిని చూస్తే మనం ఎంతో కోపంగా, ఎంతో వికారంగా ఉంటాం. అలా ఉండకూడదనే ప్రభు తెలియజేస్తున్నారు. మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించిన వారి వరకే ప్రార్థన చేయండి అని చెప్పారు కూడా మనకు ఎన్నో లేఖనాలు ప్రభు బయలుపరుచున్నారు. మరి ఈ సిలువేకి వచ్చిన ఎవరైనా ముందుగా వేడుకునేది ఏంటంటే పశ్చాత్తాపమే వేడుకుంటారు.
మనలో పాపం లేనప్పుడు మనం పశ్చాత్తాపడతాక మనసు ఇష్టపడతారు. పాపం ఉన్నప్పుడు కూడా మనం పశ్చాత్తాపడలేము. ఆ విషయం మన మనసు కూడా తెలుసు. కానీ మనం అలా ఉండకూడదు. మన పాపాలను విడిచిపెట్టుకుని ఇక మీదట పాపం జోలికి పోనని చెప్పాలి. మనం ఒక నిర్ణయానికి ఒక పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇలాగే అనేకమైన విషయాలు మరి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనకు ఒక మాదిరిగా ఉన్నాడు దేవుడు. మనము లేఖనాలు చదువుతున్నాం కానీ వాడిని గ్రహించుకునే శక్తి మనలో ఉండట్లేదు. 1-4 సార్లు మనం గ్రహించుకుంటే కొంత కాకపోతే కొంతైనా కూడా మనకి అర్థమవుతుంది. ఇందువల్లే ఈ పొరుగు అని ద్వేషించొద్దని చెప్పని ప్రభువు తెలియజేస్తున్నారు. ఇలా ఎన్నో విషయాలు మనం పశ్చాత్తాపాన్ని బట్టి కూడా ఈ విషయాలు మనం అన్నీ గ్రహించుకోవాలి. అలాగే మనకు ఈ రోజులు శిలువ ధ్యాన పూజలు జరిగాయి. చాలా ఘనంగా జరిగాయి. ఎప్పుడూ జరగలేదు. ఈ సంవత్సరం జరిగినట్టుగా మంచి మంచి సేవకులు వచ్చారు. మంచి మంచి వాక్యాలు అందించారు. చాలా మంది వచ్చారు. వినటం కూడా శ్రద్ధగానే ఉన్నట్టుగా చూసాము. మరి అయితే విన్న వాక్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. హృదయంలో గ్రహించుకోవాలి. మన కొరకే కదా ప్రభు, మన పాపాల కొరకే కదా ప్రభు యొక్క శ్రమ అనిపించారని చెప్పానని మనము గ్రహించుకోవాలండి. ఆ ప్రభు మన పాపాలు క్షమించకపోతే మనం ఎప్పటికీ కూడా క్షమింపబడేవారం కాదు. ఆ పాపాలతోనే మనం అలాగా జీవించవలసి వచ్చేది. అలాగే దావీదు మహారాజు అంటాడు, నా పాపం బట్టి నా ఎన్నికలలో కొంచెమైన స్వస్థత లేదు అని చెప్పని దావీదు మహారాజు మాట్లాడతాడు. అలాగే ఇప్పుడు మనం కూడా మన పెద్దవాడు కూడా అంటారు, ఏదైనా బలహీనతలు వచ్చినప్పుడు చేసిన పాపాలను బట్టి చేసిన క్రియని బట్టి ఈ బలహీనతలు అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. అలాగే పాపం మనతో ఉన్నప్పుడు కూడా మన ఇంట్లో స్వస్థత ఉంటుందో బలహీనతలు ఉంటాయని చెప్పి కూడా లేఖనాలు తెలియజేస్తున్నారు. అలాగే మన హృదయాలను స్థిరపరచుకుని మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడు ఎంతగానో క్షమించే దేవుడై ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయము. మనం ఎన్నో విడుచున్నాం కానీ దేవుడిని మనం గ్రహించుకోవట్లేదంట. ఒక రాజు ఉన్నాడంట. ఆయన ఒక జైలు ఉంటే ఒక ఊళ్ళో ఆ జైలు సందర్శించడానికి వెళ్ళాడంట. అయితే ప్రజలు అన్నారు, రాజా ఈ జైల్లో చాలా మంది ఖైదీలు ఎక్కువైపోతున్నారు, ఒకసారి వచ్చి మీరు దర్శించండి అని చెప్పని రాజును కోరాడు. కోరితే రాజు సరే చెప్పని వెళ్ళాడు. వెళ్తే మొట్టమొదటి ఖైదీ దగ్గరికి వెళ్తే ఆ ఖైదీ అన్నాడంట, అయ్యా నేను ఏ పాపం చేయలేదు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ వేశారు అని చెప్పని అన్నాడు. అలాగే ఇంకో ఖైదీ దగ్గరికి అలాగా తిరిగాడు. చివరి ఖైదీ దగ్గరికి వెళ్తే ఆ ఖైదీ, అయ్యా నేను పాపం చేశాను, నా భార్య బిడ్డకు దూరం అయ్యాను, నన్ను క్షమించి అధికారికి చెప్పి నన్ను క్షమించమని చెప్పని ఆ రాజు పాదాల మీద పడి వేడుకున్నాడు. అప్పుడు ఆ రాజు అన్నాడంట, ఆ జైలు అధికారితో, ఎంతమంది నేను కల్పించాను, వీళ్ళందరూ పాపం చేసినోడే, ఆయన ఏ పాపం చేయలేదని చెప్పారు. ఈ పాపం చేసినైతే పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఇతన్ని క్షమించి విడిచిపెట్టమని చెప్పని కోరాడు. క్షమాపణలో అంత అధికమైన భావం దారి ఉందంట. అలాగే మనం కూడా మరి చేసిన పాపాలను మనం ఒప్పుకోవాలని. ఒప్పుకోకపోతే దేవుడు ఎప్పటికీ మనల్ని క్షమించేవాడుగా ఉండడని చెప్పని మన లేఖనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని ఆస్వాదించి దీవించిన కాక ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, ఈ సేవగా అప్పుడు వచ్చిన సంఘస్థులకి అందరికీ నా వందనాలు చెప్తున్నాను.